రైతుకు మేలు చేసే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కులగణనని కేసీ వేణుగోపాల్ అభినందించారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం ఉండాలి, కేసీ సూచన చేశారని, కమిటీలు వేసుకోవాలని చెప్పారని మంత్రి తెలిపారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు వీలైనంత త్వరలో కార్పొరేషన్ చైర్మన్ల పదవుల భర్తీ చేయాలని పీఏసీ సమావేశంలో చర్చించినట్లు ఆయన తెలిపారు. మహాత్మా గాంధీ గారి ఆలోచన కానీ ఆచరణలు కానీ దేశ ప్రజలకు సంబంధించి కొత్త తరానికి వారు చేసిన త్యాగాన్ని గుర్తించే విధంగా సంవత్సర కాలం పాటు ఓ కార్యాచరణ తీసుకోవాలని, ఈ ప్రధానమైన అంశాలతో పాటు బ్లాక్ లెవెల్ కమిటీలు, మండల స్థాయి కమిటీలు, గ్రామ స్థాయి, బూత్ స్థాయి కమిటీలను కూడా పూర్తి స్థాయిలో నియామకాలు చేయాలని వారు తెలియజేయటం జరిగింది. మరి సంవత్సర కాలం పాటు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అనేక ప్రజలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమాలకు సంబంధించి కూడా సమీక్ష చేసుకున్నాం. దాని భాగంలోనే పెద్ద ఎత్తున ఈరోజు ప్రజలకు మనం ఇచ్చిన వాగ్దానాలను పూరించే ప్రయత్నం చేయటం జరిగింది. ఆ క్రమంలో రైతులకు సంబంధించిన రైతుల రుణమాఫీ కానీ, సన్న రకాలకు బోనస్ కానీ, అదేవిధంగా రైతులకు సంబంధించి పెట్టుబడి సహాయానికి సంబంధించి జనవరి 26 నుంచి మొదలు పెడతా ఉన్న కార్యక్రమం గురించి కూడా ప్రస్తావన వచ్చింది. రైతులకు సంబంధించి ఎప్పుడు లేని విధంగా 10 సంవత్సరాల కాలహయంలో వారు పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టింది 84,000 కోట్ల రూపాయలైతే, ఇదే ఒక సంవత్సరంలో రైతుకు సంబంధించి దాదాపు 54,000 కోట్లు ఒక్క సంవత్సర కాలంలో రైతుకు మేలు చేసే కార్యాచరణ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తరఫున చేయటం జరిగిందని